హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ధనుర్మాసం నెల చలి చంపేస్తూ ఉంది. అప్పుడే ఊర్లోకి ఒక బస్సు వచ్చి ఆగుతుంది. అందులో నుండి దిగుతుంది రాధ. ఆరవుతున్నా ఇంకా మబ్బుల చాటున దాక్కొని ఉన్న సూర్యుడు ఎప్పుడెప్పుడు బయటికి వద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. పొగమంచుతో నేలంతా తడితడిగా ఉంటుంది. రాధకి అలా తడిగా ఉన్న మచ్చికపై నడవడం అంటే చాలా ఇష్టం. అందుకే చెప్పులు పక్కకు పెట్టి ఆ మచ్చికపై సంతోషంగా నడుస్తూ 3 years తను మిస్ అయిన పల్లెటూరిని జ్ఞాపకం తెచ్చుకుంటుంది. సంతోషంగా అలా నడుస్తున్న రాధని డిస్టర్బ్ చేస్తూ ఒక ట్రాక్టర్ సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ వినగానే అప్పటి వరకు తనలో ఉన్న సంతోషం పోయి ఆ ప్లేస్లో కోపం వస్తుంది రాధకి. ఆ ట్రాక్టర్ రాధ ముందు ఆగి, ఏయ్ రాధా, ఏంటే ఇంత చలిలో స్వెటర్ లేకుండా తిరుగుతున్నావు? ఇదిగో ఇది వేసుకో అంటూ అతను వేసుకున్న స్వెటర్ ఇవ్వబోతే, నీ చెత్త స్వెటర్ నాకేం అవసరం లేదు, కానీ ఇదిగో ఈ బ్యాగ్ మా ఇంట్లో ఇచ్చేసి వెళ్ళు. నువ్వు వెళ్ళేది అటువైపే కదా అంటూ బ్యాగ్ అతని మొహం మీద వేసేసి నడుస్తూ వెళ్తుంది. అతను వెళ్ళిన తర్వాత అతన్ని చూస్తూ 3 years బ్యాక్ జరిగింది గుర్తు చేసుకుంటుంది రాధ. సులోచన, రమేష్ గారికి 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి పేరు రవలి, చిన్నమ్మాయి పేరు రాధ. రాధకి చిన్నప్పటి నుంచి తన బావ కృష్ణ అంటే చాలా ఇష్టం. అతనంటే ఎంత ఇష్టమో అంతే భయం కూడా. ఇది భయంతో కూడిన భయం కాదు, గౌరవంతో కూడిన భయం. అందుకే అతని ముందు అసలు నోరు విప్పలేదు. ఒకవేళ అతనితో మాట్లాడాల్సి వస్తే ఏ గోడచాటునో పక్క రూమ్లో ఉండి మాట్లాడేంత సిగ్గు అతనంటే. చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ, మామయ్య వాళ్ళు కూడా బావనే నీ భర్త అనే మాటలు వింటూ పెరిగిన తను చిన్నతనంలోనే ఫిక్స్ అవుతుంది బావ నా భర్త అని. వాళ్ళ బావ మీద ఉన్న ఇష్టంతో చదువుని అటకెక్కిస్తుంది ఎప్పుడో. ఇంట్లో అందరూ ఆ ఫెయిల్ అయిన సబ్జెక్టులు రాసుకొని ఒక డిగ్రీ పట్టా పొందవే అంటే, నేను పెళ్లి చేసుకునేది బావని. మా బావ ఊళ్ళో పొలం పనులు చేస్తుంటే నేను డిగ్రీ చదివి ఏం చేయాలంట, ఊరికే టైం వేస్ట్, మనీ వేస్ట్ అంటూ ఇంట్లో వాళ్ళ మాటలు పక్కకు పెట్టి చక్కగా ఇంటి పనులు, వంట పనులు నేర్చుకుంటుంది. ప్రతి సంక్రాంతిలాగే ఈ సంక్రాంతికి అమ్మమ్మ వాళ్ళు భోజనానికి పిలవడంతో వాళ్ళ ఇంటికి వెళ్తారు కుటుంబం మొత్తం. భోజనాల తర్వాత అందరూ ఒక చోట ఉండటంతో ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ రాధాకృష్ణ పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంది ముసలావిడ. నాకా వయసు అయిపోతుంది, ఎన్ని రోజులు ఉంటానో ఏమో తెలియదు, కానీ నాకు ఒక కోరిక ఉందిరా. ఎప్పటి నుండో అనుకున్నట్లు రాధాకృష్ణులకు ఆ ముళ్ళేవో ఏపిస్తే సంతోషంగా మనవడి పెళ్లి చూసి కళ్ళు మూస్తానంటారు ఆవిడ. నాదేముందమ్మా, పిల్లలిద్దరు సరే అంటే నెక్స్ట్ ముహూర్తంకే ముహూర్తాలు పెట్టిస్తాను అంటాడు కృష్ణ తండ్రి సుబ్బారావు. 2 పిల్లలు మన కళ్ళ ముందే ఉన్నారు కదా, ఇప్పుడే వాళ్ళని ఒక మాట అడిగితే సరి అని ఇద్దరి అభిప్రాయం అడుగుతుంది ఆవిడ. రాధకి ఎప్పుడో ఇష్టం వాళ్ళ బావంటే, ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇంకా కృష్ణ విషయానికి వస్తే అతను ఎప్పుడూ ఈ విషయం గురించి తన మనసులో మాట ఏం చెప్పి ఉండడు. అదే ఆలోచిస్తూ అందరూ కృష్ణ వైపు చూస్తారు. రాధకు కూడా మనసులో చాలా భయంగా ఉంటుంది. వాళ్ళ బావ ఏం చెబుతాడో అని అతనే చూస్తూ ఉంటుంది. పెళ్ళికి ఓకే చెప్పాలి అనే ఆశతో. కృష్ణ రాధ తల్లిదండ్రుల వైపు తిరిగి, నన్ను క్షమించండి అత్తయ్య, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. రాధకి వేరే సంబంధాలు చూసుకోండి. అప్పటి వరకు అది అసలు వాళ్ళు ఊహించని విషయం. కృష్ణ పిడుగులాంటి అంత పెద్ద వార్త వేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయని రాధ కృంగిపోతుంది. కోపం వచ్చిన రాధ పేరెంట్స్ కృష్ణ కాలర్ పట్టుకొని అడుగుతారు, ఏం తక్కువని నా కూతురిని వద్దంటున్నావురా? అందం లేదా, ఆస్తి లేదా, అనుకోవలేదా, ఏం లేదని నా కూతురిని కాదంటున్నావు అని గొడవకు దిగుతారు. మీ కూతురికి అన్నీ ఉన్నాయి అత్తయ్య, కానీ నేను కోరుకునే క్వాలిటీస్ లేవు. అబ్బో, అంత పెద్ద క్వాలిటీస్ ఏం కోరుకుంటున్నావేంటి నీ కాబోయే పెళ్ళాంలో? నిజంగానే రాధకు కూడా వినాలనుంది. తనలో లేనిది పక్కన వాళ్ళలో అతను కోరుకునేదేంటో అని. చదువు మావయ్య, నేను చేసుకోబోయే అమ్మాయి బాగా చదువుకోవాలి, కనీసం డిగ్రీ అయినా పాస్ అయి ఉండాలి అనుకున్నాను. కానీ తిను చూస్తే 2 సబ్జెక్టులు ఫెయిల్ అయి ఉంది. పోనీలే, మళ్ళీ కట్టుకొని రాస్తుందనుకుంటే ఆ ఊసే ఎత్తదు. అందుకే నేను బాగా చదువుకున్న అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాను అంటున్న బావ మాటలకి షాక్ అవుతుంది. అతను చెప్పిన కారణం ఇంట్లో వాళ్ళకు కూడా ఏం మాట్లాడలేకపోతారు. రాధకైతే ఇంకా చాలా ఆశ్చర్యంగాను బాధగాను ఉంటుంది. రాధ కూడా ఒకప్పుడు బాగా చదివే అమ్మాయే, కానీ తను ఎక్కువ బాగా చదివితే వాళ్ళ అక్క మాదిరి సిటీలో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారేమోననే భయంతో చదవడం మానేస్తుంది. ఇప్పుడు ఆ చదువునే అడ్డుపెట్టి బావ వాళ్ళ పెళ్లి క్యాన్సిల్ చేస్తాడని అస్సలు అనుకోలేదు. అలాగే తనకు చదువు రాదు, అందుకే నాకొద్దు అన్న బావ మీద కోపం కూడా వేస్తుంది. అందుకే అప్పుడే నిర్ణయించుకుంటుంది, తను బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని తనని కాదన్న బావ ముందే దర్జాగా తిరగాలని నిర్ణయించుకునే తడవుగా అటకెక్కించిన డిగ్రీ బుక్స్ ముందేసుకొని పట్టుదలతో కష్టపడి చదివి పోయిన సబ్జెక్టులను కట్టి రాస్తుంది. అలాగే బీఈడీ సీట్ సంపాదించుకొని టీచర్ ట్రైనింగ్కి హాస్టల్ వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సెలవులు ఇచ్చి ఊరికి రాకుండా సిటీలో ఉన్న వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తుంది. ఊరికి రావడమే మానేస్తుంది.
అలా 2 ఏళ్ళు కష్టపడి చదివి టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇదిగో ఇప్పుడే పండక్కి ఈసారి వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఇక్కడికే వస్తారని తెలిసి ఊరికి వస్తుంది రాధ. దారి పొడవునా ఇదంతా గుర్తు చేసుకుంటూ ఇంటికి వస్తుంది రాధ. అప్పుడే ఇల్లు కడిగి కల్లాపు చల్లి ముగ్గు పెట్టబోతూ ఉంటుంది రాధ తల్లి. రాధను చూసి రాధను పలకరించి ఇదిగో నువ్వై పెద్ద ముగ్గు చాలా బాగా వేస్తావు, నాకు ఇంట్లో పని ఉంది అని వెళ్ళిపోతుంది. రాధకి ముగ్గులు వేయడం అంటే మహా ఇష్టం. ఎంత ముగ్గు అయినా అలవోకగా కష్టం అనుకోకుండా చక్కగా వేస్తుంది తను. ఫ్రెష్ అయ్యి వచ్చి గుమ్మం ముందు చక్కగా ముగ్గు వేస్తూ ఉన్న రాధను చూసి అప్పుడే వచ్చిన మావయ్య సుబ్బారావు పలకరిస్తాడు. అబ్బా ఎంత బాగా వేశావో, మీ అత్తయ్యకైతే అసలు ముగ్గులు వేయడం రాదు, మీ అమ్మమ్మ ఒకటే నస అనుకో, పండగ నెలలో కూడా కనీసం ఇంటి ముందు పెద్ద ముగ్గు వేయకుండా ఈ గీతలేంటి అని ఒకటే తిడుతుందనుకో మీ అత్తయ్యని. నువ్వు ఎలాగూ వచ్చావు కదా, ఆ పెయింటింగ్లో ఒక పెద్ద ముగ్గు వేయి తల్లి, గుమ్మం ముందు చెరిగిపోకుండా ఉంటుంది అంటున్న మావయ్య మాటలకి కాదనలేకపోతుంది. స్నానం చేసి రెడీ అయి టిఫిన్ తిని 10 గంటల ప్రాంతంలో అమ్మమ్మ ఇంటికి వెళ్తుంది. అప్పుడు కృష్ణ ఇంట్లో ఉండడు అనుకొని 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే అమ్మమ్మ ఇంట్లో అడుగు పెడుతుంది రాధ. మనవరాలను చూసిన అమ్మమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీ బావ మీద కోపం అయితే నేనేం చేశానే, కనీసం ఈ ముసలి ప్రాణాన్ని చూడడానికైనా రాలేదు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది అమ్మమ్మ. అమ్మమ్మ యోగక్షేమాలు కనుక్కొని తొందరగా ముగ్గేసి వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ వాడొస్తాడు, వాడి మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు అనుకుంటూ ముగ్గు వేయడం స్టార్ట్ చేస్తుంది. ఇదిగో మనవరాలా, నీకు గోరింటాకంటే చాలా ఇష్టం కదూ, ఆ సరోజ వాళ్ళ దొడ్లో చెట్టుకుంటుంది, కానీ నేను కోసుకొని వస్తాను, నువ్వు ముగ్గేస్తూ ఉండు అంటూ వద్దులే అమ్మమ్మ నేను కోసుకొచ్చుకుంటానని చెప్పినా వినకుండా అక్కడి నుండి వెళ్తుంది ఆవిడ. రాధ ముగ్గేస్తూ ఉంటే పర్వాలేదే, టీచర్ అమ్మ ముగ్గులు మర్చిపోయి ఉంటుంది అనుకున్నా, కానీ గుర్తుపెట్టుకొని బాగానే వేస్తున్నావే అంటున్న వాళ్ళ బావ మాటలు విని చా వీడేంటప్పుడే వచ్చాడు, వీడి కంట పడకుండా తొందరగా పని ముగించుకుని వెళ్దాం అనుకుంటే అని చిరాకు పడుతూ కృష్ణ మొహం చూడకుండానే కృష్ణ తిట్టుకుంటూ ముగ్గేస్తూ ఉంటుంది. ఆ గీత అలా కాదు, ఇలా తిప్పాలి అంటూ అతి చనువుగా తన దగ్గర ఉండి తన చేయి పట్టుకున్న కృష్ణను చూసి భయంతో ఉలిక్కిపడి ఒక తోపు తోసేస్తుంది. తను అలా తోయగానే వెళ్ళి క్రింద పడతాడు కృష్ణ. అబ్బా అమ్మో నొప్పి, నా నడుం విరక్కొట్టావు కదే అంటూ ఆపసోపాలు పడుతున్న కృష్ణను చూసి తన చేతులను చూసి ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, నిజంగా నా చేతుల్లో ఇంత బలం ఉందా అనుకొని ఆశ్చర్యపోతూ అయోమయంగా కృష్ణను చూస్తూ ఉంటుంది. ఏంటే పెద్ద గుడ్లేసుకొని అలా చూస్తున్నావు, పైకి లేపకుండా, నా నడుము విరక్కొట్టిందే కాకుండా అంటున్న కృష్ణ మాటలకి అతన్ని లేపడానికి సహాయం చేయాలని చేయిస్తుంది. అతన్ని లేపడానికి కానీ అతని చేతిని బలంగా వెనక్కి లాక్కోవడంతో వెళ్ళి అతని మీద పడుతుంది. ఇద్దరి కళ్ళు కలుసుకుంటాయి. తన బావతో అలా క్లోజ్గా సంతోషంగా ఉండాలని తను ఆశపడిన రోజులు గుర్తొచ్చి ఒక్క నిమిషం గుండె చెదురుతుంది. అలాగే అతను తనని కాదన్న విషయం గుర్తొచ్చి కోపం వచ్చేసి పైకి లేవబోతూ ఉంటే తన నడుమును చుట్టుకుని ఉన్న అతని చేతుల కారణంగా పైకి లేవలేకపోతుంది. బావ వదులు అంటూ అతన్ని విదిలించుకొని పైకి లేస్తుంది. తన తరువాత మామూలుగా లేస్తున్న కృష్ణను చూసి నొప్పి అన్నావు కదా, మరి ఇప్పుడు ఎలా లేచావు, వేషాలు వేస్తున్నావా, వేషాలు, పెళ్లిగాని పిల్లతో ఇలా వేయడం తప్పని తెలియదా నీకు, నేను చేసుకునే పిల్లతో ఇలా చేయడం ఏం తప్పు కాదు కదూ అంటున్న కృష్ణ మాటలకి చేసుకునే పిల్ల అని షాక్ అయి ఒకప్పుడు వద్దన్నావు, ఇప్పుడు ఎలా చేసుకుంటావు నన్ను, ఓ అర్థమైంది, ఇప్పుడు నేను ఒక టీచర్ని కదా అందుకే చేసుకోవాలనుకుంటున్నావా, అది కాదు, స్టాప్ ఇట్ బావా, నోర్మి, ఉద్యోగాలు హోదాలు చూసి పుట్టేది ప్రేమ అనరు, నువ్వు నా ఉద్యోగం చూసి చేసుకోవాలని ఆశపడినా సారీ బావా, నిన్ను చేసుకోవాలని నాకు లేదు, ఆపుతావా, నేనేం నిన్ను నీ ఉద్యోగం చూసి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు, నాకు చిన్నప్పటి నుంచి నువ్వంటే ఇష్టం, కానీ నువ్వు నా మీద ప్రేమతో నీ చదువుని పక్కన పెట్టేయడం నాకు నచ్చలేదు, ఎవరెంత చెప్పినా వినని నిన్ను నీ దారిలోకే వచ్చి సరిచేయాలనుకున్నాను, అందుకే ఎవరైనా ఒక మాట అంటే ఊరుకొని నీ మనస్తత్వం మీద కొట్టాను, నిన్ను నేను పరుషమైన మాటలంటే నా మీద కోపంతో అయినా పట్టుదలతో చదువుతావనుకొని ఆ రోజు అలా అన్నాను, అంతే తప్ప ఇంకొకటి కాదు, ఎందుకంటే నేను ప్రేమించే అమ్మాయి ఇండిపెండెంట్గా ఉండాలి కానీ ఒక డిపెండెంట్ పర్సన్గా ఉండకూడదు, రేపు ఎటువంటి పరిస్థితి అయినా ఎదిరించే ధైర్యం రావాలి, అది ఒక్క చదువు వల్లే సాధ్యం అవుతుందనుకొని ఆ రోజు అలా మాట్లాడాను, కానీ నువ్వేదో ఉద్యోగం చేసి సంపాదించి నాకు పెడతావని కాదు, ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకోవే, ఎప్పుడైనా నువ్వు ఇలా ధైర్యంగా నాతో మాట్లాడిన దాఖలు ఉన్నాయా చెప్పు, ఒకవేళ నేను అప్పుడే పెళ్లి చేసుకుని ఉంటే పెళ్ళి పిల్లలు సంసారం అంటూ అసలు లోకం పోకడ గురించి తెలుసుకోకుండా ఒక వంటింటి కుందేలులా గోడచాట పిల్లులా బ్రతికేదానివి, అలా ఉండకూడదు అనుకునే నువ్వు చదువుకోవాలని ఆశతో అలా చేశాను, కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు, అయినా
నువ్వు ఒక విషయం గమనించావా? నేను వద్దు అన్న తర్వాత ఎప్పుడైనా మీ అమ్మ నాన్న ఇంకొక సంబంధం నీకు చూడటం కానీ నీకు ఇంకొకరితో పెళ్లి చేయడం గురించి మాట్లాడడం విన్నావా? లేదు కదా. ఎందుకంటే నేను అత్తయ్య మావయ్యకి ఈ విషయం గురించి చెప్పి నీకు చెప్పొద్దు అని చెప్పాను అంటూ చెప్తున్న కృష్ణ మాటలు వింటున్న రాధకు కూడా నిజమనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న తనకి ఇప్పుడున్న తనకి ఎంతో తేడా ఉంది. అలాగే తన తల్లిదండ్రులు కూడా ఈ 3 ఏళ్లలో ఎప్పుడూ పెళ్లి విషయం గురించి కూడా కనీసం నోరెత్తింది లేదు. అదే విషయం గురించి ఆలోచిస్తుంది. అయినా కానీ బావా, అప్పుడంటే ఏదో తెలియని తనంలో నేను ఇష్టపడ్డాను, కానీ నాకు నువ్వంటే ఇష్టం లేదు. అంటే ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా అని బాధగా అంటున్న కృష్ణ మాటలకి జాలేస్తుంది. అవును, సారీ ఇందాక అలా ప్రవర్తించినందుకు అంటూ బాధగా ఇంట్లోకి వెళ్తూ, అవును ఆ అబ్బాయి ఎవరు? మంచివాడేనా? చాలా మంచివాడు. హెల్ప్ అడిగిన వాళ్ళు లేదు అనకుండా తోచిన సహాయం చేస్తాడు. అలాగే బాగా చదువుకున్నాడు కూడా. హో అవునా, మంచిది. ఒకసారి నాకు అబ్బాయిని చూపించు. అతను మంచివాడైతే మావయ్య వాళ్ళతో మాట్లాడి నీ పెళ్లి నేనే చేయిస్తాను, ఓకేనా? అవునా, అయితే ఈవినింగ్ 5 o'clockకి గుడి దగ్గరికి రాబావా. అతను ఈరోజు నన్ను చూడ్డానికి అక్కడికి వస్తానన్నాడు. నువ్వు కూడా చూద్దు అని సిగ్గుపడుతూ వెళ్తున్న రాధను చూసి బాధగా ఒక స్మైల్ ఇస్తాడు వస్తానన్నట్లు. ఇద్దరూ ఈవినింగ్ గుడికి వెళ్తారు. దేవుడికి దండం పెట్టుకొని అక్కడ కోనేరుంటే అక్కడ కూర్చుంటారు. అవును, ఏడి ఎక్కడ నువ్వు ప్రేమించిన అతను? అదిగో బావా అక్కడ అంటూ కోనేరు వైపు చూస్తుంది. ఇక్కడ ఎవరున్నారు అంటూ అయోమయంగా రాధ వైపు చూస్తాడు. అదిగో బావా అక్కడే, ఒకసారి కోనేట్లోకి చూడు, నీకే తెలుస్తుంది. దీనికి ఏమైనా పిచ్చా? కోనేట్లో మనిషి ఉండడం ఏంటి అంటూ అందులోకి తొంగి చూసిన కృష్ణకి అక్కడ నీటిలో తన ప్రతిబింబం కనిపిస్తుంది. ఇందులో నేను కనిపిస్తున్నాను అని ఆశ్చర్యంగా రాధ వైపు చూస్తే, నేను ప్రేమించేది అతన్ని బావా. ఇప్పుడే కాదు, ఎప్పటికీ నేను అతన్నే ప్రేమిస్తూ ఉంటాను. నాకు తెలుసు బావా, నేనే కాదు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు అనే విషయం నాకు ఇప్పుడు కాదు, 3 years బ్యాకే తెలుసు. కృష్ణ రాధ కాదు అనడంతో ఏం చేయాలో అర్థం కాదు రాధకి. తన చుట్టూ చీకటి అలుముకున్నట్లు అవుతుంది తనకి. బావే తన సర్వస్వం. బావని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలనుకునిందే కానీ ఎప్పుడు ఇంకొక విషయం గురించి ఆలోచించిందే లేదు. అటువంటిది కృష్ణ కాదనడంతో తన చుట్టూ ఉన్న ప్రపంచం చీకటిగా భావించి చనిపోవాలని ఉరివేసుకోబోతున్న తనని అప్పుడే మనకు ఊరికి వచ్చిన రవలి చూసి కాపాడుతుంది. నీకేమైనా పిచ్చా రాధా? బావ కాదన్నంత మాత్రం నీ జీవితం అంతా అయిపోయినట్లు అనుకొని ఈ చావడం ఏంటే? మరేం చేయాలి? ఇన్ని రోజులు బావగాడే ప్రపంచం అనుకున్న నాకు వాడు నాతో పెళ్ళి వద్దు అనేసరికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయినా అక్క, నువ్వు చెప్పింది నిజమేనే. ఆడపిల్లలు ఎప్పుడూ ఇండిపెండెంట్గా ఉండాలి. ఒకరి కోసమని ఒకరి మీద ఆధారపడితే ఇదిగో ఇప్పుడు నాకు జరిగినట్లే అవుతుంది. రాధా, జరిగిందేదో జరిగిపోయింది, ఇంకా ఆ విషయం వదిలే. అయినా ఇప్పటికే మించిపోయింది లేదే. మళ్ళీ నీ చదువుని కంప్లీట్ చేయి, అప్పుడు బావ నిన్ను పెళ్లి చేసుకుంటాడు. అంటే ఏంటక్క నువ్వనేది? నాకు చదువు లేదు కనుక ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకోలేదు. అదే చదువుకుంటే ఒప్పుకుంటాడన్నా? అలా ఒప్పుకుంటే దాన్ని ప్రేమ అనరక్క. ప్రేమ అనేది నిస్వార్థంగా పుడుతుంది, ఏదో ఆశతో కాదు. అలాంటి ప్రేమ నాకొద్దు అని కోపంగా మాట్లాడుతున్న రాధను చూసి, ఒక్కొక్కసారి ప్రేమ ఆశయంలోతో పుడుతుంది. ఏం మాట్లాడుతున్నావు అక్క? అర్థం కావడం లేదు. నీకు గుర్తుందా, నువ్వు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఫేర్వెల్ పార్టీ ఉందని మీ క్లాస్ అమ్మాయిలందరూ కలిసి లేట్గా వస్తుంటే మీ మీద కొంతమంది అబ్బాయిలు హత్యా ప్రయత్నం చేశారు. ఆ రోజు అందరూ తొందరగా కనపడ్డారు, కానీ నువ్వు వాళ్ళకు భయపడి ఎలాగంటే అలా వెళ్ళిపోయి మరుసటి రోజు సాయంత్రం కనిపించావు. ఆ రోజు బావ ఎంత వెతికాడో తెలుసా? చాలా బాధపడ్డాడు కూడా. నువ్వు కనిపించే వరకు అసలు ముద్ద కూడా తినలేదు తను. అంత ఇష్టం నువ్వంటే తనకి. నీ మీద ఇష్టంతోనే బావ అప్పుడే డిసైడ్ అయ్యాడు. మన ఊళ్ళో స్కూల్ లేకపోవడం వల్లనే కదా మీరు పక్క టౌన్కి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. అదే ఊళ్ళో స్కూల్ ఉంటే ఇలా జరిగేదా అని. అలాగే బావ అప్పుడే ఒక విషయం అబ్జర్వ్ చేశాడు. ఆ రోజు మీ మీద దాడి చేసిన వాళ్ళు కూడా మన ఊరు చుట్టుపక్కల వాళ్ళు అని. వాళ్ళని పట్టుకొని బాగా కొట్టాడు కూడా. ఆ టైంలోనే బావ ఒక విషయం గమనించాడు. తెలిసి తెలియని వయసు, తల్లిదండ్రులకు దూరంగా ఉండే స్వేచ్ఛ కారణంగానే వాళ్ళు సిటీలో మందు, సిగరెట్ లాంటి మాదక ద్రవ్యాలు అలవాటు చేసుకుంటున్నారని. యువత ఇలా చెడిపోవడానికి కారణం మన ఊళ్ళో స్కూల్ లేకపోవడం అని గుర్తించి ఎంటెక్ చదివిన బావ లక్షల జీతం ఉద్యోగంని వదిలి మన ఊరు బాగుపరచాలనే ఆశయంతో వ్యవసాయంలో కొత్త పద్ధతులు, అలాగే మన ఊళ్ళో స్కూల్ కట్టించాలని ఎంతో ట్రై చేస్తున్నాడు. కానీ బావ సొంత డబ్బులతో స్కూల్ కడతానన్నా ఎవరు పల్లెటూరు బడి చెప్పడానికి సిద్ధంగా లేరు. చాలా మందిని రిక్వెస్ట్ చేశాడు కూడా, కానీ పల్లెటూరు కావడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. అందుకే బావ నీ ద్వారా తన కళని నెరవేర్చుకోవాలి అనుకుంటున్నాడు. అందుకే అలా అంటే అయినా నువ్వు చదువుకుంటావని అలా చెప్పాడు. అవునా, నిజమేనా నువ్వు చెప్పేది? అయినా బావ నాకు చెప్పొచ్చుగా ఈ విషయం. మామూలుగా చెప్తే వినే రకమా నువ్వు?
ఎన్నిసార్లు నేను బావ చదువుకోమని చెప్పాం, కానీ నువ్వు విన్నావా? లేదు కదా, అందుకే ఇలా చేస్తాడు. అయినా కానీ బావ ఇలా నేనంటే ఇష్టం లేదనడం నాకేం నచ్చలేదు. నాకు వాడొద్దు. సరేలే, నీ కోపం బావ మీద ఉంటే అలాగే ఉంచుకొని ఏదో ఒక రోజు చూపించుకో, కానీ ఇలాంటి పిచ్చి పనులు చేయడానికుండా బుద్ధిగా చదువుకో, ఓకేనా? సరే. అమ్మ దొంగ, అయితే నీకు ఈ విషయం ముందే తెలుసు కూడా మార్నింగ్ నన్ను ఏడిపించావా? నేను ఇంకా నువ్వు నిజంగా ఇంకొకరిని ఇష్టపడుతున్నావని తెలిసి ఎంత బాధపడ్డానో తెలుసా? మరి నువ్వు నన్ను ఏడిపించలేదా? అందుకే చెల్లుకు చెల్లు అని వికరిస్తున్న రాధను చూసి నిన్ను అంటూ ఆమె వెంట పడతాడు కృష్ణ. అయ్యో బావ సారీ అంటూ అక్కడి నుండి పరిగెడుతుంది. తరువాత ఇంట్లో వాళ్ళ అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారు ఇద్దరు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.